అక్కినేని గారి ఫ్యాన్స్ తెలిసి చెప్పేస్తాడు. ఎవరైనా కూర్చున్నావు? ఎవరు సార్? దసరా బుల్లోడా? ఎస్. దసరా అయిపోయిన ఎలా అవుతుంది కదా సార్, ఇప్పుడు వేసుకున్నారేంటి గెటప్? సరే, ఎవరో గెస్ట్లు వస్తున్నారు అన్నారు, గర్ల్స్ వస్తారంట, అందుకే చిప్ చాప్ గా రెడీ అయితే సరిపోదే, అసలు జాగింగ్ లాంటివి ఏమైనా చేయాలి కదా. జాగింగ్ రోజు చేస్తారు. ఎప్పుడు చేస్తావు? అంకుల్ సడన్ గా వచ్చినప్పుడు. ఈ రోజు ఏ హీరోయిన్ వచ్చినా ఆమె పైకెచ్చి అలాంటి పాటలు చూస్తావు ఈ రోజు. మామూలుగా ఉండదు మొత్తం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురుగారు. అమ్మో, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. కానీ నువ్వు ఎంట్రీలో ఆవిడతో సాంగ్ చేసావు చూడు, ఆ పాట వెనక ఉన్న చరిత్ర తెలిసి కూడా నువ్వు పాయలతో డాన్స్ చేసావంటే నిజంగా సాహసం అనే చెప్పాలి లేదు. ఆది గారు తెలుసా ఈ డాన్స్ ఫామ్? తెలుసు. ఎలా ఉంటాయి మూమెంట్స్? సాలిడ్ గా ఉంటాయి. ఒక్కసారి ఏదైనా క్రంపింగ్ మూమెంట్ చేయండి అక్కడ. సాంగ్ అసలు మీరు ఒక క్రంపింగ్ మూమెంట్ చెప్పండి. చే ఆంజనేయం. అది క్రంపింగ్ కాదు, అది బ్యాటింగ్. కింద సౌండ్ రావాలరా. అసలు మీకు ఏమేం ఫార్మ్స్ తెలుసు సార్? క్రంపింగ్, వ్యాకింగ్ అంటే ఏంటి సార్? చూపిండి ఒకసారి. వ్యాకింగ్ అంటే ఎలా ఉంటది? ఓకే. ఇంకా సార్? సెమీ క్లాసికల్ సార్. సెమీ క్లాసికల్ అట్లీస్ట్ క్లాసికల్ స్టార్ట్ చేసిన ముందు మనందరం విల్ డూ దట్ స్టార్టింగ్ నమస్కారం కదా, అదొకసారి చేయండి. ఇలా ఉంది కదా. అది క్లాసికల్. నెక్స్ట్ మాస్. ఒక్కటి ఉంది అబ్బా, ఏదో ఒక్కటి ఉంది. ఏంటది? సోఫాలో కూర్చోవడం. అది కాదు, ఒక్కటే మర్చిపోయాను నేను. సాల్సా. నో సాల్సా రామా. సరిపోయారు ఇద్దరు కాస్ట్యూమ్, సరిపోయాయి సాల్సా డాన్స్ కి. కంగారు పడకు, మెల్లగా చేయి. పాతిక రైలు గాల్లో దడ. అది సాల్సాలో అసలు లేదా, స్టెప్పే లేదు. సాల్సా టమ్ 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 టమ్. If you people don't mind, I want one more salsa. If you all don't mind అంటే మేము డోంట్ మైండ్ కదా, వాళ్ళని అడగాలి ఫస్ట్ పర్మిషన్. But I need one salsa please. ముక్కు పగిలిద్ది కూసో. ఓ పెద్ద ఆయన ఇంకో పెద్ద ఆయన తీసుకొస్తున్నాడు. ఈ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను తీసుకురావట్లేదండి, ఆయనే అడిగాడు. ఏమండి నన్ను స్టేజ్ పైకి ఎక్కించారు, పాయలతో డాన్స్ చేయించరా అని అడిగాడు. మీకు పాయలు ఎలా తెలుసు అన్నాను. ఒక రోజు టీవీలో చూశానండి, ఆర్ఎక్స్ హండ్రెడ్ అన్నాడు. అప్పటి నుంచి పాయలతో చిన్న స్టెప్ అయినా వేయాలని ఆయన వస్తున్నా అన్నాడు. వాళ్ళ లేడీస్ వచ్చారేమో, అడుగు ముందు. పిల్లలమ్మా చూసావా, అసలు ఎప్పుడైనా నీ ముందు ఇలా నవ్వాడా? పాయల్ రాజ్పుత్ అని మంచి, నీకు తెలియదులే ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆవిడ రాగానే ఒక స్మైల్ ఇచ్చాడు. నాకు తెలిసి మీ పెళ్ళెప్పుడు కూడా ఇచ్చుండ్రు అలాంటి స్మైల్ ఇచ్చాడు. సాంగ్ అంటే ప్లే చేయండి అమ్మా. సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచిలా. ఇలారా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి పట్టేసుకొని చివరిలో దండాలు పెట్టి సరిపోద్ది. ఆవిడ చూడు ఎంత ఫీల్ అయిందో.
కాదు అంత భయపడుతున్నాడు ఏంటి ఆయన? నాకు లేదులే నేను ఏమనుకుంటామని అంటే నువ్వేమనుకున్నా పర్లేదు అంటున్నాడు. ఆది గారు అటువంటి వైఫ్ అందరికీ దొరికితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఏం చేసుకున్నా పర్వాలేదా, అంత ఫ్రీడమ్ ప్రతి మొగులకి దొరికితే బాగుంది. ఆవిడ అంటుంది నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఆవిడకేం ప్రాబ్లం లేదంట. ఊరి నీ దండాలు తగలయ్యా, చెయ్యాల్సినవన్నీ చేసి చివరిలో ఒక దండం పెట్టేస్తే సరిపోద్దా? కాదు కానీ ఈ టవల్ ఎంతమంది మీద కప్పి ఉంటావు ఇప్పటివరకు? ఇదిగో ఆవిడ హర్ట్ అయిందంట, ప్రపోజ్ చేస్తావా? అలీ గారు బొంగమూతి పెట్టుకున్నారు ఆవిడ. మీ ఆవిడకి ప్రపోజ్ చేయవయ్యా బాబు. ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తే అలా అంటావు. కాదు డాన్సులన్నీ చేసి ఇప్పుడు నాకు నాకేం అవసరం లేదంటున్నారు ఆవిడ. నువ్వు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ 2 చెప్పదేంటి అడుగు. ఇనుకోదా? ఎప్పుడైనా మీ ఇద్దరు గొడవ అయిందా? ఎప్పుడు కొట్టలేదు కొట్లాట్లు లేవంట. నువ్వు కొట్టలేదు, ఆవిడ కొట్టిందే, అది నేను అడుగుతుంది. చూసావా నిన్ను ఎలా చూస్తా? నీకుంది అడ్రస్ పెట్టు. నాకు తెలిసి మీ ఇద్దరి జీవితంలో రోజు జరిగేది ఒకటే, ఆవిడ ఎలా అంటది నువ్వు ఇలా అంట. ఏది పెళ్ళైన దగ్గర నుంచి ఏమి అని నువ్వు దగ్గరికి వెళ్ళడం అని ఆవిడ మొత్తానికి ఏదో తెగించేసావు నువ్వు. World of Dance Theme. రాధే గోవిందా ప్రేమి పుట్టిందా కిసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా. నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. Excuse me. ఏం మాట్లాడతాడు నువ్వు? లేట్ ఏంటి? 10 ఇచ్చేంత వదలలేదు ఆమె 2 ఆర్లు ప్లస్ 3 ఆర్లు ఈజ్ ఈక్వల్ టు తెల్లార్లు ఎవడైనా చిట్టీలు గనక పెట్టాడా ఒక్కొక్కడి జుట్టు పట్టుకో. అయ్యి బాబోయ్